అందరికీ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేస్తుంది. ఇందిరమ్మ చీరలను కూడా పంపిణీ చేస్తుంది. వీటి గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి మనతో ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు మీరు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే స్పష్టంగా మేము మహిళల పక్షపాతి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అన్న ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాల్లో ఈ చీరల పంపిణీ ఒకటి. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చీరల బతుకమ్మ చీరలను మంచింది. అవి చూశారు మీరు. పొలాల్లో పిట్టలు దొరకడానికి ఆరేసుకోవడానికి సరిపోయింది. కానీ ఇప్పుడు మంచి డిజైన్ సెలెక్ట్ చేసి మంచి క్వాలిటీతోటి అద్భుతమైన చీరల్ని ఈరోజు పంపిణీ చేశాం. దానికి ఇందిరమ్మ చీరలు అని పేరు పెట్టాం. దీన్ని సక్రమంగా పంపిణీ చేసేయడం కోసం 65 లక్షల పైన చేశాం. మన మంత్రి గారు, మహిళా మంత్రివర్యులు సీతక్క గారు, కొండా సురేఖ గారిని సీఎం గారు దాన్ని మొత్తాన్ని పర్యవేక్షణ చేయమని చెప్పారు. ఆ చీరలతోటి అందరికీ నచ్చి ఈవెన్ ఎమ్మెల్యే మహిళలు కూడా దాన్ని చీరలు ధరించి చీరలు కట్టుకొని రీల్స్ చేయడం అది ట్రెండ్ అవుతా ఉంది. ఏదైనా కార్యక్రమం చేస్తే అలా చిత్తశుద్ధితో చేయడం మా కాంగ్రెస్ అలవాటు. అందుకనే ఈరోజు ఇంత ఆదరణ లభించింది ఆ చీరలకి. అంతమంది దాన్ని కట్టుకొని పండగల్లో ఒక మంచి హుషారుగా జోరుగా ఆ చీరలతోటి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మా ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దానికి మా ఆనందానికి ఇదొక నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వానికి. నమస్కారం. నమస్తే సార్. చాలా చక్కగా వివరించారు. సో చూశారు కదా, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ రావాలి అనుకుంటే 99% ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. డైలీ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.